చిత్తూరు జిల్లా సోమల్లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. బీసీవై పార్టీ కార్యకర్తలు మహిళలను అరెస్టు చేసి అర్ధరాత్రైన పోలీసులు విడుదల చేయకపోవడంతో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ సోమల పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కార్యకర్తలను విడిపించుకోవడానికి రామచంద్ర యాదవ్ వస్తున్నారని తెలిసి పెద్దిరెడ్డి సానుభూతి పరులు భారీగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి సానుభూతి పరులు రామచంద్ర యాదవ్పై దాడికి యత్నించారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య తోపులాట జరిగింది. ఈ అలజడి మధ్యలో అర్ధరాత్రి 1 గంటకు బీసీవై కార్యకర్తలను మహిళను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకొని తీసుకెళ్తుండగా దారిలో మరోసారి పెద్దిరెడ్డి అనుచరులు రామచంద్ర యాదవ్పై దాడికి ప్రయత్నించారు. సిఆర్పీఎఫ్ బలగాలతో తనతో పోలీసుల సోమల ఎస్ఐ దురుసుగా ప్రవర్తిస్తూ ఏకపక్షంగా వ్యవహరించారని రామచంద్ర యాదవ్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ ఏం జరిగింది అసలు? లక్ష్మీనాథ్, మొత్తం మీద బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఈ నెల 15వ తేదీన పుంగనూరు నియోజకవర్గం సదుంలో రైతు పేరు కార్యక్రమం నిర్వహించి తలపెట్టాడు. దానికి సంబంధించి గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి కొన్ని పాంప్లెట్లు ముద్రించి బీసీవై పార్టీ కార్యకర్తలు నాయకులతో పంపిణీ చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు ఈ పాంప్లెట్లు పంపిణీ చేసిన సందర్భంలో ఒక గ్రామంలో, అక్కడ సోమల దగ్గర ఉన్నటువంటి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు వీళ్ళని అడ్డుకోవడం, అంతేకాకుండా వీళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే విషయం పోలీసులు చెప్పడంతో పోలీసులు వచ్చి వీళ్ళని కాపాడాల్సింది వీళ్ళని అదుపులోకి తీసుకుని వీళ్ళ మీద కేసు నమోదు చేసిన పరిస్థితి. రాత్రి 1 గంట వరకు కూడా మహిళల్ని అలాగే బీసీవై పార్టీ కార్యకర్తల నాయకుని పోలీస్ స్టేషన్ కి ఉంచినటువంటి సిచ్యువేషన్. అయితే పోలీస్ స్టేషన్ లో బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల అరెస్ట్ చేశారని తెలుసుకున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ఎదురు చేరుకొని హంగామా సృష్టించారు. అయితే ఇది తెలుసుకున్నటువంటి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన వచ్చేటటువంటి సమయానికల్లా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఆయన మీద దాడికి ప్రయత్నించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కూడా అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా రామచంద్ర యాదవ్ పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఆయనతోటి ఉన్నటువంటి వైప్లస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి గార్డ్స్ మీద కూడా ఎస్ఐ దురుసుగా ప్రవర్తించడంతో వాళ్ళు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు రామచంద్ర యాదవ్ స్టేషన్ కు వచ్చిన సందర్భంలో అక్కడే ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆయన మీద దాడికి కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ ని ముట్టడించినటువంటి వైసీపీ నాయకులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకొచ్చి దాడి చేసిన. ఓకే, థ్యాంక్ యూ రాజు.